అంతే కదా నువ్వు షుగర్ ఉన్నట్టు ముగ్గురికి చూడండి ఎలా చూడండి నాగెత్తి గారు ఈయన ఈయన బిఆర్కే గారు అద్దీ ఉంచామా ఉంచాం అమ్మాయి కూడా భాస్కర్ రండి భాస్కర్ చేతితో తీసుకోండి చేగొండ అల్లరామ జోగయ్య గారు 90వ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు వీరవాసంలో వారి అభిమానులు శిష్యులు కార్యక్రమం చేశాం. కేక్ కటింగ్ చేసి 100 దుప్పట్లు పంచిపెట్టడం జరిగింది. అని ఆయన అంటే ఎవరు చేయని విధంగా ఈ కోస్తా ఆంధ్రాలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఆయన ఆ రోజుల్లోనే నర్సాపురం సించినాని బ్రిడ్జి అవుతాయని, అలాగే నర్సాపురం నియోజకవర్గంలో కీలకమైన బ్రిడ్జీలు గొంతేరు జనందూరు ఎన్నాటి మీద బ్రిడ్జీలు కట్టి కోస్తా నర్సాపురం కోస్తా ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చేశారు. అలాగే పాలకొల్లు నియోజకవర్గంలో కూడా సుదీర్ఘమైన ఎంపిక చేసిన గ్రామాల్లో రోడ్లు కానీ కరెంటు కానీ ఆయన 1972 నుంచి సహకార చేయడం జరిగింది. అలాగే ఆయన ఇచ్చిన ఇళ్ల స్థలాలు నేటికి వాటిలో ఇల్లు కట్టుకునే పరిస్థితి కూడా ఉంది. మా వీరవాసంలోనే 10 చోట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. మరి ఆయన చాలా అనుభవంతో ప్రత్యక్షంగా దీర్ఘకాలికంగా పనికొచ్చే కార్యక్రమాలు చేసేవారు. ఆ రోజుల్లో నిధులు తక్కువ ఉన్నా, ఈ రోజుల్లో నిధులు ఎక్కువ ఉన్నా ప్రజాప్రతినిధులు ఏం కావాలన్నా ప్రజలకి తెలియటం లేదు. ఏదో వంచెత్తిపోగడగా వెళ్ళేది నా నాయకులు ఈ రోజుల్లో. ఆయన అలా కాదు, గ్రౌండ్ లెవెల్లో ఏంటి తెలుసుకుని ఖచ్చితంగా ఏదైనా డెవలప్మెంట్ మంచిది ఉంటే ఆయన చేయడం జరిగేది. అటువంటి నాయకుడు 90వ జన్మదినోత్సవం చేయడం అనేది మేము గర్విస్తున్నాం. ఆయన శిష్యుడిగా మేమంతా ఆనందపడుతున్నాం. రాజనీతిజ్ఞుడు, రాజకీయ దురంధరుడు అయినటువంటి మా ప్రీతమ నాయకులు హరిరామ జోగయ్య గారి పుట్టినరోజు సందర్భంగా జోగయ్య గారి శిష్యులు, ఆయన అభిమానులు అయినటువంటి మేమంతా కూడా ఈరోజు కేక్ కటింగ్ చేసుకుని ఆయన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆయన ఈ రోజుల్లో ఆయన్ని చూసి అవినీతి లేకుండా ఏ విధంగా ఉండాలి, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి అని ఆయన చూసి ఇప్పుడున్న నాయకులందరూ కూడా నేర్చుకుని ఆయనలా ప్రవర్తించి ప్రజలందరికీ కూడా సేవ చేయాలని కోరుకుంటూ ఆయన అభిమానులకి, ఆయన శిష్యులకి అందరికీ కూడా ఆయన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. వీరవాసరం గ్రామం అభివృద్ధిలో విద్యాపరంగా కానీ, అలాగే మౌలిక సదుపాయాలు ప్రత్యేకించి లేబర్కి ఇళ్ల స్థలాలు కేటాయించడంలో ప్రముఖ పాత్ర వహించి ఈ గ్రామాభివృద్ధికి విశేషమైన కృషి చేసి అనేక సమస్యలను పరిష్కరించి, గ్రామంలో వాటర్ సమస్యలు కూడా పరిష్కరించి ఈ గ్రామంలో ఉన్నటువంటి 3 వాటర్ స్కీములు కూడా ఆయన చేతుల మీదే ఓపెన్ చేయడం అనేటువంటిది జరిగింది. అంటే నాంది ఫౌండేషన్ అవ్వండి, వెల్లం చెరువు దగ్గర ఉన్న వాటర్ ట్యాంక్ అవ్వండి, తూర్పు చెరువు దగ్గర ఉన్న వాటర్ ట్యాంక్ అవ్వండి, ఆయన ఎంపీగా ఒకసారి, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఒకసారి ఈ 2 అన్ని ఓపెన్ చేయడం అన్నీ జరిగినాయి. ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి కూడా సమస్య ఇది అని చెప్తే
సాధ్యమైనటువంటి పరిష్కారం ఆయనే చూపించి వీరవాసంలో బస్ స్టాండ్ కూడా ఆయనే కట్టడం జరిగింది కనుక ఈ సభాముఖంగా మేము ప్రత్యేకించి ఈ గ్రామస్తుల తరఫున ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే వీరవాసరం బస్ స్టాండ్కి చేగొండి హరిరామ జోగయ్య బస్ స్టాండ్గా పేరు పెట్టవలసిందిగా గ్రామ పంచాయతీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం మండలం జిల్లా పరిషత్తు కలెక్టరేట్ అంతా కూడా దాని మీద దృష్టి వహించి చిరస్థాయిగా ఈ గ్రామ అభివృద్ధికి కీలక పాత్ర వహించినటువంటి చేగొండి హరిరామ జోగయ్య గారి పేరు శాశ్వతంగా ఉండటానికి ఆయన పేరు మీద బస్ స్టాండ్కి పేరు పెట్టాలని ఈ సభాముఖంగా కోరుతూ ఈ ఆయన 100వ పుట్టినరోజు కూడా మనం చేసేలాగా భగవంతు